మంగళ్య షాపింగ్ మాల్ ఇప్పుడు దిల్సుఖ్ నగర్ మెయిన్ రోడ్ లో జూలై 17న గ్రాండ్ ఓపెనింగ్. తిరుమలలో ఒక్కరోజే దాదాపు 100 కోట్ల రూపాయల విరాళాలు. టీటీడీ చరిత్రలోనే అరుదుగా కనిపించే ఒక రికార్డు ఇది. కొత్త డోనర్ పాలసీ అమల్లోకి రాకముందే వేలాదిగా దాతలు భారీ మొత్తాల్లో విరాళాలు సమర్పించారు. దీంతో ఒక్కరోజే టీటీడీ ట్రస్ట్ ఖాతాలోకి 96 కోట్లకు పైగా జమైంది. అసలు కొత్త డోనర్ పాలసీలో అంతగా ఏం మార్పులొచ్చాయి? ఎందుకు ఇంత భారీగా విరాళాలొచ్చాయి? తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్టుకు విరాళాలు వెల్లువెత్తాయి. కొత్త డోనర్ పాలసీ అమలుకు ముందు రోజు టీటీడీకి రికార్డు స్థాయిలో 96 కోట్ల 98 లక్షల విరాళాలందాయి. మొత్తం 2460 మంది దాతలు విరాళాలు సమర్పించారు. వీరిలో 2354 మంది ఆన్లైన్ ద్వారా, మరో 106 మంది ఆఫ్లైన్ ద్వారా విరాళాలు అందించారు. 1 లక్ష నుంచి 12 లక్షల లోపు 1212 మంది దాతలు విరాళాలివ్వగా, 10 లక్షల నుంచి 25 లక్షల మధ్య 1246 మంది భక్తులు విరాళాలు సమర్పించారు. అలాగే ₹1,00,00,000 కంటే ఎక్కువ విరాళం 2 భక్తులు అందించారు. నిన్నటి నుంచి కొత్త డోనర్ పాలసీ అమల్లోకి రావడంతో పాత విధానంలో లభించే డోనర్ ప్రివిలేజెస్ కోల్పోకుండా ఉండేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు ముందుగానే విరాళాలు సమర్పించినట్లు టీటీడీ అధికారులు చెబుతున్నారు. సామాన్య భక్తుల దర్శనాలకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలనే ఉద్దేశంతో డోనర్లకు ఇచ్చే ప్రత్యేక సదుపాయాలను టీటీడీ బోర్డు కొంతమేర తగ్గించింది. అదే సమయంలో కొత్త డోనర్ పాలసీని అమల్లోకి తీసుకొచ్చింది. శ్రీవారికి టీటీడీ ఆధ్వర్యంలోని వివిధ ట్రస్టులు, పథకాలకు విరాళాలు అందించే దాతలకు కల్పించే ప్రత్యేక సదుపాయాల్లో బోర్డు కీలక మార్పులు చేసింది. నూతన పాలసీలో విరాళమిచ్చే మొత్తాన్ని బట్టి దాతలను 4 కేటగిరీలుగా విభజించారు. వ్యక్తులకు వేరుగా, సంస్థలు, ట్రస్టులు ఇచ్చే విరాళాలకు విడిగా మార్గదర్శకాలు జారీ చేశారు. బిగినింగ్ బ్రేక్, సుప్రభాతం, కళ్యాణోత్సవ సేవలు, బస, ఇతర బహుమానాల అందచేతలోనూ మార్పులు చేశారు. గతంలో విరాళాలకు సంబంధించి కేటగిరీ ఉండేది. ఉదాహరణకు ₹1,00,000 నుంచి 5 లక్షలు, 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయలు ఉండేది. దీనివల్ల కొందరు దాతలు కనీస మొత్తం చెల్లించి గరిష్ట స్థాయి ప్రివిలేజెస్ పొందుతున్నట్లు గుర్తించారు. దాంతో ఆ విధానానికి స్వస్తి పలికి ఇకపై నిర్దిష్ట మొత్తానికి ఏ మేరకు సౌకర్యాలు రావాలో పక్కాగా లెక్కగట్టి ఆ మేరకే ఇవ్వనున్నారు. అలాగే దాతలు తమకు కల్పించిన ప్రయోజనాలను వాణిజ్యపరంగా వాడుకోవడాన్ని పూర్తిగా నిషేధించారు. ఎవరైనా దుర్వినియోగం చేసినట్లు తేలితే ప్రివిలేజెస్ను తక్షణమే రద్దు చేసే చట్టపరమైన అధికారాన్ని టీటీడీ తీసుకొచ్చింది. కొత్త విధానం ప్రకారం విరాళాలు ఇచ్చే దాతలకు కల్పించే సౌకర్యాల కాలపరిమితిని స్పష్టంగా నిర్ణయించారు. ఇది వ్యక్తులకు 20 సంవత్సరాలుండగా సంస్థలు, ట్రస్టులకు 15 సంవత్సరాలకే పరిమితం చేశారు.